ఆఖరికి 2023ల అప్పుడు నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు. అయినా నాకు సంతోషం, ఎందుకంటే మహిళా బిల్ ప్రవేశపెట్టిండు, అందరినీ ఒప్పించిండు మోడీ గారు. ఒప్పించి ప్రవేశపెట్టిండు. ఇది ఈ బిల్ అన్నమాట. ఇది 2023 ఉమెన్స్ రిజర్వేషన్ బిల్, 2023 మహిళా రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిండ్రు. అయితే అందరు ఒప్పుకున్నారు. చాలా తక్కువ సార్లు అందరు ఒప్పుకుంటారు. ఇద్దరు ఒప్పుకోలేదు. ఓరేమో ఓరి పేరు మా మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు, మా కాన్స్టిట్యున్సీనే ఉంటారు. ఇంకోరేమో ఇమ్తియాజ్ జలీల్ గారు. ఇద్దరు కూడా ముస్లిమ్సే. వాళ్ళ పార్టీ పరంగానో లేకుంటే వాళ్ళ మతం పరంగానో ఇది వ్యతిరేకంగా ఉన్నట్టున్నారు, ఒప్పుకోలేదు. ఆ ఇద్దరు తప్ప మొత్తం పార్లమెంటు డిఎంకే, మరి టిఎంసి, కాంగ్రెస్, ఎన్సిపి ప్రతి పార్టీ ఒప్పుకుంది, ప్రతి ఎంపీ ఒప్పుకున్నారు, ఎక్సెప్ట్ ఇద్దరు తప్ప.